గాయస్ ఇక్కడ చూడండి వాచ్ టైం చూడండి 4200 వాచ్ టైం అయితే ఉంది. ఇదే వాచ్ టైం మీకు సెండ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ మానిటైజేషన్ అవుతుంది. సో మీకు ఈ 4200 వాచ్ టైం మీకు సెండ్ చేసిన అనుకోండి ఆబ్వియస్లీ మానిటైజేషన్ అవుతుంది. సో ఈ వాచ్ టైం మీకు సెండ్ చేస్తే మానిటైజేషన్ కాదండి, మీరు 10K వాచ్ టైం మీ స్మార్ట్ ఫోన్ లో తెచ్చుకోవచ్చు, అంటే మీ ఛానల్ లో తెచ్చుకోవచ్చు. 10K వాచ్ టైం తెచ్చుకోవచ్చు, ఒక్క ట్రిక్ పెట్టి వాచ్ టైం తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇదే వాచ్ టైం 4200 వాచ్ టైం వస్తుంది. సో ఒక్క ట్రిక్ వల్ల మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. చాలా ఆడియన్స్ అయితే అన్న వాచ్ టైం అయితే కామెడీ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ జెన్యూన్ అనమాట. జస్ట్ వర్క్ లేకుండా మీకు వితౌట్ వర్క్ లేకుండా ఏం లేదనమాట. జస్ట్ ఇంతే, జస్ట్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ గిన యూజ్ చేసుకున్నారు అనుకోండి 100% వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. 4200 వాచ్ టైం నాకు ఒక్క వీడియోకి వచ్చింది, మీకెందుకు రాదండి? 4200 వాచ్ టైం ఈజీగా వస్తుంది. ఎలా వస్తుంది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు కదా, చూపిస్తాను. వాచ్ టైం రియల్ ఎలా వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు ఒక్క వీడియోకు 10K వాచ్ టైం వస్తుంది. ఎలా వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే 4200 అయితే వాచ్ టైం అయితే వచ్చింది కదా. అండ్ స్క్రోల్ చేశాను చూడండి గాయస్, ఇక్కడ 1,02,000 నాకైతే వ్యూస్ అయితే వచ్చింది చూడండి గాయస్. ఇక్కడ 1,02,000 వ్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ వన్స్ ఇక్కడ చూడండి 4200 వాచ్ టైం అయితే వచ్చింది కదా. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 2400 సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఎంత? ఒక్క వీడియో పేలింది కాబట్టి దానికి 2400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ వాచ్ టైం చూసుకుంటే 4200 వాచ్ టైం వచ్చింది. ఇదే వాచ్ టైం మీకు సెండ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, బట్ ఇక్కడ నుండి సెండ్ చేయరాదు కదా. సో అట్లా అనేసి మీరు 10K వాచ్ టైం ఈజీగా తెచ్చుకోవచ్చు. 10K కాకుండా 4K వాచ్ టైం మనకు యూట్యూబ్ కి కావాలి కాబట్టి 4K వాచ్ టైం తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు కదా. సో మొత్తానికి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఎవరన్నా కొత్తగా వస్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ 100% లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి కొత్త క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వీడియో పుష్ అవుతుంది అనమాట. సో కంప్లీట్లీ లైక్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి. కామెంట్ ఎందుకు చేసుకోమంటున్నాడే గాయస్, ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అందరికి ఫ్రీ ప్రమోషన్ చేస్తూ వస్తున్నా. మీరు కూడా విన్నర్ కావచ్చు. సో ఇప్పుడే కామెంట్ చేసుకోండి. అండ్ ఇప్పుడే కాకుండా లాస్ట్ మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి అనమాట. డైలీ 5 మెంబర్స్ కి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్పాను. సో ఇప్పుడే చెప్తున్నాను అనమాట. సో వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఒక కామెంట్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ మార్నింగ్ 7 o'clock ఒక వీడియో వస్తుంది, ఎగ్జాక్ట్లీ వస్తుంది. 7 o'clock అయిపోతే వీడియో రాదు. సో నా వీడియో కోసం వెయిట్ చేయకండి. ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది, వితౌట్ ప్రమోషన్ ఈవినింగ్ వస్తుంది. విత్ ప్రమోషన్ అనేది మార్నింగ్ 7 o'clock వస్తుంది. మార్నింగ్ అయితే ఫ్రీ ప్రమోషన్ అయితే అవుతారు. ఈవినింగ్ వీడియోకి కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ వీడియో అయితే వస్తాయి అనమాట. అండ్ మార్నింగ్ వస్తుంది. 2 వీడియోస్ వస్తాయి ఒక డేలో. 2 వీడియోస్ వస్తాయి. మార్నింగ్ 7 o'clock వస్తుంది, ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మార్నింగ్ వీడియోకి ఫ్రీ ప్రమోషన్ ఉంటుంది, ఈవినింగ్ వీడియోకి ఉండదు అనమాట. చూసుకోండి, ఓకే. సో అట్లా అనేసి ఈవినింగ్ వీడియోకి 6 o'clock వీడియో చూడకపోవచ్చు, చూసి దాన్ని కామెంట్ చేసుకోండి అనమాట. సో అట్లా అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు వాచ్ టైం ఈజీగా రావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. 4200 వాచ్ టైం వచ్చింది కదా. సో మీకు ఒక ట్రిక్ ఉంటుంది. ట్రిక్ అంటే ఏంటంటే గాయస్ ఇక్కడ జెన్యూన్ ట్రిక్ అన్నమాట. సో అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే, సో ట్రిక్ అంటే మీకు చెప్తాను ఎందుకోసం అంటే, అప్పటి వరకు మన ఛానల్లో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ చేసేద్దాం అనమాట. సో వెయిటింగ్ లో ఉన్నారు, అన్న ప్రమోషన్ అంటున్నారు కాబట్టి, సో వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి ఫ్రీ ప్రమోషన్ అయితే చేసేద్దాం అనమాట. సో ఇంకెందుకు ఆల్చం, ఫ్రీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, చూసేయండి అనమాట. ఫ్రీ ప్రమోషన్ మీరు కూడా ఉండొచ్చు. సో వీడియో స్కిప్ చేయకండి ఇక్కడైతే. అండ్ వీళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను లాస్ట్ లో చెప్తాను. సో ఎందుకోసం అంటే ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తాను, ఫ్రీ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్. గాయస్ ఈ రోజు విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే, సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి అభిలాష్ గన్నవరం అంట. అన్న ఛానల్ ప్రమోట్ చెయ్యి, నా ఛానల్ సపోర్ట్ ప్లీజ్ అన్న, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, ఇతరులకు సాయం చేస్తున్నావు, ప్లీజ్ అన్న ఛానల్ ప్రమోట్ చెయ్యి అన్న, నువ్వు ఎవరి దగ్గర మనీ తీసుకోవు అయితే కామెంట్ చేశారు. సో నేను ఎవరి దగ్గర మనీ తీసుకోను, ఫ్రీ ప్రమోషన్ ఉన్నది కదా.
ఎవరి దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం నాకెందుకు అండి. ఫ్రీ ప్రమోషన్ అంటే ఫ్రీ ప్రమోషన్ ఉంటాయన్నమాట, డబ్బులు అయితే తీసుకొని ఫ్రీ ప్రమోషన్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కూడా విన్నర్ అయిన కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి MMTV అంట. అన్న నా యూట్యూబ్ ఛానల్ కి ప్రమోషన్ చేయండి అన్న. నా యూట్యూబ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ 18 పురాణాలు 18 పురాణాలు ప్రవచనాలు ఫోటోగ్రఫీ వీడియోస్ చేస్తాను అన్న. కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే సో కామెంట్ చేశారు, ఇలా అయితే కామెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కామెంట్ చేసినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళైతే పురాణాలు చెప్తారంట, సో ప్రవచనాలు చెప్తారంట. అండ్ వీళ్ళకైతే ఫాలో అయితే కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ లింక్ ఇస్తాను కమ్యూనిటీ పోస్ట్లో, అక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి హనీ ఇంటి ముచ్చట్లు అంట. అన్న ప్లీజ్ ప్రమోట్ చేయండి, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ కామెంట్ చేసినందుకు అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే గాయస్ ఇక్కడ లక్ష్మి పోచారం అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఫస్ట్ నేను కామెంట్ చేశాను, ప్రమోట్ చేయండి అయితే కామెంట్ చేశారు. ఫస్ట్ కామెంట్ చేసినందుకు, ఫస్ట్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సో మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే మౌనిక రెడ్డి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హాయ్ అన్న, మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, వెరీ యూస్ఫుల్ వీడియోస్, థ్యాంక్ యూ అన్న అయితే కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం నన్ను కామెంట్ చేసినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయినరు 5 మెంబర్స్, గ్రాండ్ సక్సెస్ అయినరు, గ్రాండ్ విన్నర్ అయినరు. అండ్ వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోలో కామెంట్ చేయండి అనమాట. ఇక్కడ వీడియోలో కామెంట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే మీ నెంబర్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళైతే గ్రాండ్ విన్నర్ అని కాబట్టి సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఫుల్ వీడియో వాచ్ చేసేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి అనమాట. సో లేట్ చేయకుండా సో ఇక్కడైతే సో ప్రీ ప్రమోషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు లేట్ చేయకుండా సో బ్యాక్ అయితే వచ్చేస్తాను అనమాట. సింప్లీ ఏం లేదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లేలిస్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. ప్లేలిస్ట్ తయారు చేసిన తర్వాత వాచ్ టైం ఎలా వస్తుందని మీకు ఇక్కడ చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. 4K వాచ్ టైం రావాలంటే ఈజీ కాదండి, నాట్ ఏ జోక్ అన్నమాట. సో ఆబ్వియస్లీ మీకు 4000 వాచ్ టైం రావాలంటే మీకు ఇక్కడ ప్లేలిస్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. ప్లేలిస్ట్ ఎలా తయారు చేయాలి మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో అయితే లాగిన్ అయ్యారు కదా, ఏదో ఒక ఛానల్ అంటే మీ ఛానల్ లో లాగిన్ అయ్యారు కదా. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే డాష్ బోర్డ్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. ఆబ్వియస్లీ ఇక్కడ యూ ఉంది కదా, డౌన్ లో యూకి సెలెక్ట్ చేసుకోండి. యూకి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి గాయస్ ఇక్కడ. సో ఎక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్ ఉందా, ఇది అనమాట ప్లేలిస్ట్, ఇది అవునా. ఈ ప్లేలిస్ట్కి అయితే ఓకే వేసుకోండి. వ్యూ వాళ్ళకి సెలెక్ట్ చేస్తే ప్లేలిస్ట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ గాయస్ మన ఇక్కడ ప్లేలిస్ట్ తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలంటే గాయస్ చూడండి, మొత్తం ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ కింద డౌన్ లో క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ చూడండి కింద డౌన్ లో ప్లేలిస్ట్ ఉంది కదా, దీన్ని క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ రైట్ ఏం చేస్తారంటే గాయస్ 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి. 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేయండి, లేదా ఐ నీడ్ 4K వాచ్ టైం అని రైట్ చేయండి. ఇలా అయితే రైట్ చేయండి అనమాట. నేనేం చేస్తానంటే గాయస్ ఐ నీడ్ 4K వాచ్ టైం అయితే రైట్ చేశాను. మీకు నచ్చినలాగా రైట్ చేసుకోండి, మీకు నచ్చినలాగా అంటే 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి. అంటే ఆడియన్స్ కు కన్ఫ్యూజ్ చేసేలాగా మీరు 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి. ఐ నీడ్ 4K వాచ్ టైం అని ఎలా అయినా రైట్ చేసుకోండి, మీ ఇష్టం అండి. నేనైతే సింపుల్ గా మీకు తెలవడానికి ఐ నీడ్ 4K వాచ్ టైం అయితే రైట్ చేశాను. ఇక్కడ క్రియేట్ అయితే సో ఇక్కడ క్రియేట్ చేస్తా చూడండి, ఇక్కడ క్రియేట్ చేసేస్తా సింప్లీ మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. చూడండి గాయస్ సో ఇక్కడైతే వచ్చేసింది చూడండి గాయస్ ఐ నీడ్ 4K వాచ్ టైం అయితే వచ్చేసింది. సింప్లీ ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్ యాడ్ వీడియోస్ ఉంది చూడండి, అవునా. యాడ్ వీడియో ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే గాయస్ సో ఇక్కడ సెర్చ్ చేయండి, మీ ఛానల్ సెర్చ్ చేయండి. ఏంటి మీ ఛానల్ ఏదైతే అదేనా సెర్చ్ చేయండి. నేనైతే ఓఈ సన్నీ బ్లాగ్స్ అయితే నా ఛానల్ ఏముంది కాబట్టి అదే సెర్చ్ చేస్తాను అనమాట. సో ఇలా అయితే ఓఈ సన్నీ బ్లాగ్స్ అయితే సెర్చ్ చేసిన చూడండి, ఫస్ట్ వన్ వచ్చింది. ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది చూడండి. సో మీకు చూపిస్తాను, సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా, ఇలా దీన్ని ప్రెస్ చేసేస్తే ప్లేలిస్ట్ లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా చేసేస్తే
ప్లేలిస్ట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒకటి వెళ్ళిపోయింది అండ్ సెకండ్ మంది కూడా వెళ్ళిపోతుంది. ఇలా సెకండ్ మంది అండ్ థర్డ్ మంది ఒక 50 వీడియోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు 50 వీడియోస్ అయితే ఉండాలి. మీ యూట్యూబ్ ఛానల్లో 50 వీడియోస్ అయితే కంప్లీట్లీ ఉండాలి. 5 minutes వీడియో 50 వీడియోస్ ఉండాలి. 100% మీకు సో వాచ్ టైం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఎలా వచ్చేసింది అంటే ఒక ట్రిక్ అయితే యూజ్ చేయాలని చెప్తున్నా కదా. సో అదేనండి, ఇప్పుడు ప్లేలిస్ట్ పెట్టిన తర్వాత ఒక ట్రిక్ అయితే యూజ్ చేయాలి. ఎలా ట్రిక్ యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేనైతే 3 వీడియోస్ అయితే యాడ్ చేశాను అండ్ మిగతా వీడియోస్ అయితే యాడ్ చేసుకోండి. 1 by 1 అయితే ఇలా యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన వీడియోస్ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక 4-5 వీడియోస్ అయితే యాడ్ చేసేసాను. సింపుల్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని వచ్చేసినాయి, ఒక 4-5 అయితే వచ్చేసినాయి, ఒక 4 వచ్చేసినాయి. 4 వచ్చేసినాయి. సింప్లీ మీకు ఇక్కడ చూపించడానికి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూపించాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను కాదు, ఇక్కడ సింప్లీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఇక్కడ నాకు ఈ స్మార్ట్ ఫోన్లో వర్తిస్తలేదు కాబట్టి నేను ఆ స్మార్ట్ ఫోన్లో అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. లైవ్ స్ట్రీమ్ పెట్టాలి. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత సో వాచ్ టైం ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే పక్కన పెట్టేస్తా, వేరే స్మార్ట్ ఫోన్ తీసుకుంటాను అనమాట. ఆ స్మార్ట్ ఫోన్ లో నేను చేస్తా అంటే లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసిన తర్వాత ఎలా పెట్టాలి, ఎలా ప్లే చేయాలి మొత్తం చూపిస్తాను. గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, లైవ్ స్ట్రీమ్ పెట్టాలి. సో ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ లో చూపించాను కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ లో నేను ఏం చేస్తా అంటే లైవ్ స్ట్రీమ్ పెడతాను. సో లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత సో ఎలా వాచ్ టైం వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు నేను చేస్తా అంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ ఓకే వేసుకోండి. ప్లస్ సింబల్ ఓకే వేసుకుంటే కాదు ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది చూడండి, వీడియో ఉంది, షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది చూడండి. లైవ్ ఉంది, ఈ లైవ్ కి సెలెక్ట్ చేసుకోండి. ఈ లైవ్ కి సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ సింపుల్ మీరేం చేస్తారంటే కాదు ఇక్కడ ఈ లైవ్ కి సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ లైవ్ కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాదు ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తుంది, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ మీరు థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకోండి. ఎలా రెడీ చేసుకుంటారండి, 4K వాచ్ టైం కంప్లీట్ అని రెడీ చేసుకోండి. సో నేను లాస్ట్ టైం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి చూపించాను, ఆ వీడియోలో చూపించాను. 4K వాచ్ టైం కంప్లీట్ సింప్లీ రెడీ చేశాను అండ్ థంబ్నెయిల్ రెడీ చేశాను అనమాట. సో మీరు కూడా మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేయరాకుంటే నేనైతే వీడియో చేశాను పిక్సెల్ ల్యాబ్ లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో అట్లా మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. సో నేను ఇక్కడ లింక్ ఇవ్వమంటే లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. పిక్సెల్ ల్యాబ్ లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది సో వీడియో అయితే చేశాను కాబట్టి అక్కడ నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ మీరేం చేస్తారంటే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సో ఆడియన్స్ కు కనిపిస్తుంది అనమాట. థంబ్నెయిల్ ని చూసి క్రియేట్ చేస్తారు అంటే 4K వాచ్ టైం కంప్లీట్ అని. సో అలా మీరైతే రెడీ చేసుకోండి థంబ్నెయిల్ అనమాట. ఓకే, సో రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే కాదు సింప్లీ సో ఇక్కడ టైటిల్ దగ్గర ఓ ఇస్ సన్నీ డే ఉంది కదా, దీన్ని తీసేయండి అనమాట. ఓ ఇస్ సన్నీ డే తీసేయండి. ఓ ఇస్ సన్నీ డే తీసిన తర్వాత ఇక్కడ మీరేం రెడీ చేస్తారంటే కాదు 4K వాచ్ టైం కంప్లీట్ అని రెడీ చేసుకోండి. 4K వాచ్ టైం కంప్లీట్ అని రెడీ చేసుకోండి. చూడండి వచ్చిందా. సో ఇలా అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ పబ్లిక్ అయితే ఉంచేయండి. సో విజిబిలిటీ అయితే పబ్లిక్ అయితే ఉంచేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ డిస్క్రిప్షన్ లో మీ ఛానల్ నేమ్ అయితే అంటే ఇవ్వండి అనమాట. సో హ్యాష్ ఇచ్చేసి ఛానల్ నేమ్ ఇవ్వండి. ఓఈస్ అన్ని బ్లాగ్స్ ఇస్తాను నేనైతే. సో ఇలా అయితే ఓఈస్ అన్ని బ్లాగ్స్ అయితే నా ఛానల్ నేమ్ అయితే హ్యాష్ ఇచ్చేసి ఇచ్చాను అనమాట. సో హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన కాబట్టి మీరు కూడా మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి అనమాట, హ్యాష్ ట్యాగ్ లాగా. ఓకే, సో అట్లా ఇచ్చిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. ఈ స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేసుకోండి. సో ఇది ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. సో ఎవరికి తెలియకుంటే సో మీకు జాగ్రత్తగా చూపిస్తున్నా, వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో వాచ్ టైం రావాలంటే ఈజీగా రాదు, నాట్ ఏ జోక్ అన్నమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే, సో మనకు ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అండి. సో ఇక్కడ మనకి ఏముందంటే అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది. సో ఎవరికైతే మానిటైజేషన్ అవుతుందో వాళ్ళకు మనం ఇక్కడ ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలో చాట్ అయితే ఆనే ఉంటుంది, అలో రియాక్షన్ అయితే అదే ఆన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు మానిటైజేషన్ అయితే సో ఇది మానిటైజేషన్ సింబల్ అయితే మీకు రాదు కాబట్టి సో దీన్ని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడైతే థంబ్నెయిల్ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నెక్స్ట్ చేసేస్తాను. నెక్స్ట్ చేస్తే కాదు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా, దీన్ని నో అయితే పెట్టండి, ఎస్ పెట్టకండి. ఓకే, నో పెట్టిన తర్వాత నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసేస్తే కాదు ఇక్కడ నెక్స్ట్ అవుతుంది అయింది. సో ఇట్లా నెక్స్ట్ చేసేసిన తర్వాత కాదు సో ఇక్కడ ఏమంటుంది ఫ్యూ టిప్స్ అయితే అంటుంది, ఘాట్ ఇట్ చేసేయండి. అండ్ ఘాట్ ఇట్ చేసిన తర్వాత కాదు సో ఇక్కడ 3, 2, 1 అయితే గో అంటుంది. సో ఇట్లయితే అంటుంది. ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ అయితే ఆఫ్ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకైతే ఎలా అయితే వచ్చింది చూడండి, స్ట్రీమ్ సెట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు గో లైవ్ అంటుంది, డన్ అంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే సెట్టింగ్ చేసేసుకున్నాం, మొత్తం టైటిల్ ఇచ్చేసినాం, మొత్తం థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత సో మనం నెక్స్ట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ప్రాసెస్ అయితే వచ్చింది. సో ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ వల్ల నాకు కొద్దిగా ప్రాబ్లం ఇష్యూ అయితే అయింది కాబట్టి మీరైతే చూసుకోండి. సో ఇలా అయితే వస్తుంది. ఇక్కడ గో లైవ్ అంటుంది, డన్ అంటుంది. సో ఇక్కడ డన్ చేసేయండి. సో ఆబ్వియస్లీ డన్ చేసేయండి.
డన్ చేసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకి ఏముంటుంది అంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకున్నాం కదా, స్క్రీన్ కాస్టే ఆన్ అవుతుంది. సో మీరు చూసుకోండి అండ్ స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసిన తర్వాతనే అండ్ పబ్లిక్ చేసేయండి. అంటే ఏంటి, సో లైవ్ చేసేయండి. లైవ్ చేయాలంటే సో స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకోండి. నేను చెప్పాను కదా, సో నేను ఎడిటింగ్ లో చెప్పాను కదా అలా అనమాట. స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకున్న తర్వాతనే సో పబ్లిక్ చేయండి అనమాట. సో ఇక్కడ నేను ఏం అంటే సో ఇక్కడ నేను డన్ చేసిన, లైవ్ చేయలేదు, డన్ చేసిన. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. సో ఇలా అయితే వచ్చేసింది కదా గాయస్ ఇక్కడ, నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోతాను. 1 సెకండ్, ఈ పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోతే అండ్ 1 సెకండ్ పోతలేదు, పెన్సిల్ గుర్తుకు అవసరం లేదనమాట. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ బ్యాక్ రావాలంటే బ్యాక్ రావచ్చు, మేము కెమెరా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ గో లైవ్ చేసిస్తే స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ అయిపోతుంది. స్క్రీన్ కాస్ట్ ఆన్ అయిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో గో లైవ్ ఉంది, డన్ ఉంది కదా. సో ఇక్కడ గో లైవ్ చేసేయండి. ఇక గో లైవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఎలా బ్యాక్ వస్తారంటే గాయస్ ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ బ్యాక్ వచ్చండి, ఇలా బ్యాక్ వచ్చండి. సో అది లైవ్ అయితే అయిపోతుంది. సో లైవ్ అయిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ 1 సెకండ్ నేను ఇక్కడ లైవ్ చేసి చూపిస్తాను. ఎందుకోసం అంటే లైవ్ చేయాలి కదా, ఆడియన్స్ కి తెలవాలి కదా. సో అట్లా అనేసి లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, దాంట్లో లైవ్ ప్రూఫ్ అయితే చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, లైవ్ చేసిస్తాను, గో లైవ్ చేసిస్తాను. సో ఇక్కడ చూడండి గో లైవ్ అయితే అయిపోయింది. గో లైవ్ అయిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇక్కడ మనకైతే కెమెరా ఆఫ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కెమెరా ఆఫ్ ఉందంటే కెమెరా ఆఫ్ లేదు. సో ఇక్కడ మనకి ఏముందంటే గాయస్ ఇక్కడ చూడండి కెమెరా ఆఫ్ ఉంది. సో ఇది కెమెరా ఆఫ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే లైవ్ అయితే పెట్టినాం కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో ఇలా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే 1 సెకండ్ ఇప్పుడు గాయస్ ఇలా అయితే వస్తలేదు, స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ కాలేదేమో నాకైతే అనిపిస్తుంది. దీన్ని అయితే తీసేస్తాను. సో ఇది తీసేస్తాను అనమాట. సింప్లీ ఇక్కడ ఏం చేస్తానంటే కొద్దిగా ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ వల్ల నాకు కొద్దిగా ప్రాబ్లం ఇష్యూ అవుతుంది కాబట్టి నేను తీసేసిన దీని అయితే. సో ఇప్పుడు డన్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింప్లీ మళ్ళీ నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిలీట్ అప్లోడ్ అయితే చేసేస్తాను. సో ఎందుకోసం అంటే అది అప్లోడ్ అయిపోతుంది కాబట్టి దాన్ని అయితే డిలీట్ చేశాను. సింపుల్ నేను చేస్తాను మళ్ళీ ఇక్కడ అండ్ లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ పెన్సిల్ కొట్టుకు వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ మనకు మొత్తానికి ఇది అన్నీ ఉంది కదా. సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఇలా పెట్టుకోండి. నేను ఇక్కడ చెప్పాను కదా టైటిల్ అయితే చేంజ్ చేసుకోండి, మొత్తం చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకుంటే మనకు వర్తిస్తుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ చేస్తే నెక్స్ట్ చేసేయండి. సింప్లీ నెక్స్ట్ చేస్తే మళ్ళీ ఇది ఉంటుందో లేదా నాకు తెలియదు స్క్రీన్ కార్డ్ అనేది. సో ఇక్కడ వెళ్ళిపోతుందేమో నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూ టిప్స్ అంటుంది, దీన్ని తీసేయాలన్నమాట. గాయస్ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డ్ అనేది ఆఫ్ అయిపోతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రీన్ రికార్డ్ అయితే ఆఫ్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూపించలేకపోతున్నా ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ అనేది ఆన్ చేసిస్తే ఇది అనేది గో లైవ్ అవుతుంది. సో మనకు స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ అవుతలేదు. సో మీరు చూసుకోండి. సో నేను వేస్తా అంటే నేను ఇక్కడ చూపించలేకపోతున్నా, మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సో ఇది మొత్తానికి అది స్క్రీన్ రికార్డ్ అయితే ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో మీరైతే ట్రై చేసేయండి గాయస్ ఇక్కడ. మొత్తానికి లైవ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే లైవ్ అయితే నడుస్తుంది. లైవ్ నడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఏదైతే మనం ప్లేలిస్ట్ పెట్టుకున్నామో ప్లేలిస్ట్ పెట్టుకున్నాం కదా, ప్లేలిస్ట్ పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ యువర్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వి వాల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వి వాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ ఐ నీడ్ 4K వాచ్ టైం ఉంది ఫస్ట్ మంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ప్లే ఆల్ ఉంది చూడండి. ఇక్కడ ప్లే ఆల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేయండి. ప్లే ఆల్ అయితే సెలెక్ట్ చేసేయండి. మొత్తానికి ప్లే అవుతా ఉంటాయి అనమాట. సో కొంత ఆడియన్స్ పక్కా చూస్తారనమాట. సో చూసిన తర్వాత తమిళని చూస్తారనమాట. ఎలా 4K వాచ్ టైం కంప్లీట్ అయ్యి మనం తమిళ పెడతాం కదా, సో అలా మనకు క్లిక్ చేసి చూస్తారనమాట. 4K వాచ్ టైం ఎలా కంప్లీట్ అయిందని సో వాళ్ళైతే కంప్లీట్ క్లిక్ చేసి చూస్తారనమాట. సో అలా అయితే మీకు 4K వాచ్ టైం ఈజీగా సో కంప్లీట్ అవుతుందని నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో ట్రిక్ అంటే ఇదేనండి కంప్లీట్లీ. సో నాకైతే ఇలా అయితే వస్తలేదు. సో అందులో రావట్లేదు అంటే సో ఇందులో కూడా రావట్లేదు. స్క్రీన్ రికార్డ్ వల్ల రావట్లేదా, ఎందుకోసం రావట్లేదా నాకైతే అర్థం కావట్లేదు. క్షమించండి. ఎందుకోసం అంటే 2 times కూడా నేను చూపించలేకపోతున్నా. మీరు ట్రై చేయండి. ఎవరికైనా రాకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ కండి. అక్కడ నేను సో క్లారిటీగా చెప్తాను అనమాట. సో లైవ్ పెట్టిన తర్వాత స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసిన తర్వాత మన వీడియోస్ ఎలా ప్లే చేయాలనేది మీకు ఇక్కడ చెప్తానమాట, అక్కడ చెప్తానమాట. సో ఇక్కడ నేను సో ఎందుకోసం చూపించలేకపోతున్నా అంటే నేను ఇక్కడ ఆన్ చేసిస్తాను. ఆన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో అది మొత్తానికి అది ఎట్లా అంటే సో లైవ్ పెట్టిన తర్వాత నా స్క్రీన్ రికార్డే ఆఫ్ అయిపోతున్నది. స్క్రీన్ రికార్డే ఆఫ్ అయిపోతున్నది. సో అట్లా అనేసి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నా, క్షమించండి అనమాట. సో గాయస్ ఇదండి ఈరోజు వీడియో. వాచ్ టైం 4K వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకుండా ఆబ్వియస్లీ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో ఎలా చేయాలనేది ఆలోచిస్తారనమాట. అంటే స్క్రీన్ రికార్డ్ ఎలా ఆన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఫిట్ చేయాలి, మొత్తం ఫిక్స్ ఎలా చేయాలనేది మొత్తం డీటెయిల్గా వీడియో చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్షమించండి. సో ఎందుకోసం అంటే మొత్తానికి చూపించలేకపోయినా అంటే లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అండ్ వీడియోస్ ఎలా ప్లే చేయాలి అనేది చూపించలేకపోయినా. అంటే
లైవ్ లో చూపించలేకపోయాను అనమాట. సో అట్లా అనేసి క్షమించండి అయితే నేనైతే మీకైతే కోరుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం వీడియో అయితే సో ఇలా పొరపాటు జరగకుండా అయితే చూసుకుంటాను అనమాట. సో ఇంతవరకు వీడియో చూసిండ్రు అని అనుకుంటే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకుంటే ఫ్రీలో అయితే విన్నర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.